డాక్టర్ పెద్ది రామారావు గారు రచించిన డీకోడింగ్ ద లీడర్ పుస్తకం నుండి ఈ చాప్టర్ పేరు సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఈ పుస్తకం పేరు సీక్రెట్. రోండా బైర్న్ అనే ఆస్ట్రేలియన్ రచయిత్రి రాసిన పుస్తకం. తెలుగుతో సహా 50కి పైగా భాషల్లోకి అనువదింపబడింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. కొన్ని లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసింది. అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం ఈ పుస్తకం పాపులారిటీ విని కొని చదివాను. పర్వాలేదు అనిపించింది. మరీ అంత గొప్ప పుస్తకమనో, జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయి ఆ పుస్తకానికి ఉందనో అనిపించలేదు. కొన్ని పుస్తకాలు, కొన్ని సినిమాలు, కొన్ని విజయాలు అంతే ఎందుకంత పేరు సంపాదించుకుంటాయో అర్థం కాదు. అది అప్పట్లో ఈ పుస్తకం మీద నా అభిప్రాయం. తరువాత కొన్నేళ్లకి బాబుగారితో పనిచేసే అవకాశం వచ్చింది. సందర్భం గుర్తుకు రావడం లేదు కానీ ఏదో మీటింగ్. 7-8 మంది మీ సార్ గదిలో ఉన్నాం. ఆలోచన ముఖ్యం. ఆ ఆలోచనని ఎలాగైనా అమలు చేయాలన్న బలమైన ఆకాంక్ష ముఖ్యం అంటూ సార్ తనదైన శైలిలో అందర్నీ ఇన్స్పైర్ చేసేలా మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకసారి మీరంతా సీక్రెట్ చదవండి అని ఆయన అన్నారో లేదో, ఏదో పరధ్యానంలో ఉన్నవాడిని కాస్త ఉలిక్కిపడ్డాను. క్షణం తీరిక ఉండని బాబుగారికి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుందని నేను ఊహించలేదు. అప్పటికే నేను సీక్రెట్ చదివి చాలా రోజులయ్యింది. కాబట్టి ఆ పుస్తకంలో ఏముందో కూడా పెద్దగా గుర్తులేదు. ఇంటికొచ్చి మరలా పుస్తకం తిరగేశాను. మన ఆలోచనలే మనం. మన జీవితం మన ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. మనం పదే పదే ఏం ఆలోచిస్తామో అది జరిగి తీరుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్. దృఢమైన నమ్మకంతో జరిగి తీరుతుంది అన్న విశ్వాసంతో పదే పదే మనం కలగంటున్న ప్రతిదీ సాకారమవుతుంది. ఇది ఈ పుస్తక రచయిత చెప్పే రహస్యం. 96% డబ్బు ఈ ప్రపంచంలో కేవలం 1% మంది దగ్గరే ఉంది. ఎందుకు వాళ్ళ దగ్గరే ఉంది అంటే వాళ్ళు డబ్బు గురించి తప్ప ఇంకేమీ ఆలోచించరు. ఆ ఆలోచనల ప్రభావం వల్లనే వాళ్ళు అంత ధనవంతులయ్యారు. మనకి ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఏం కావాలన్నా అది జరిగి తీరుతుంది. స్పష్టమైన కాంక్ష, బలమైన ఆలోచన ఉంటే అన్నీ సాధ్యమవుతాయి అని ఆ రచయిత్రి పుస్తకమంతా చెప్పుకుంటూ పోతుంది. బాబుగారికి అత్యంత ఇష్టమైన పుస్తకం ఇది. ఎన్నోసార్లు ఆయన ఈ పుస్తకం గురించి క్లోజ్ గ్రూప్ మీటింగులలో మాట్లాడటం గమనించాను. టీంలో పాజిటివ్ థింకింగ్ అలవాటు చేయడానికి బాబుగారు ఈ పుస్తకం గురించి ప్రస్తావిస్తున్నారేమో అనుకునేవాడిని మొదట్లో. కాదు, బాబుగారు నిజంగానే సీక్రెట్ ఫార్ములాని బలంగా నమ్ముతున్నారని, ఆచరిస్తుంటారని అర్థమైంది. ఆయన తలపెట్టే అన్ని పనుల్లో ఆ రహస్యం అంతర్లీనంగా ఉంటూనే ఉంటుంది. ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ డీప్ అండ్ జెన్యూన్, ద యూనివర్స్ విల్ అలైన్ ఇట్ సెల్ఫ్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్. ఇది ఎన్నోసార్లు బాబుగారు చెప్తూ ఉంటారు. ఏదన్నా పని మొదలుపెట్టే ముందు అందుకు కావలసిన వనరులు మన దగ్గర ఉన్నాయో లేదో అని మనం ఆలోచిస్తాం. వనరులు లేకపోతే ఆ పని పక్కకు పెట్టేస్తాం. బాబుగారు వనరులు ఉన్నాయో లేదో అన్న విషయం పట్టించుకోరు. అసలు ఆలోచించరు. ముందు పనిలోకి దిగుతారు. ఆ తర్వాత వనరులు వాటంతట అవే వస్తాయి అని నమ్ముతారు. ఉదాహరణకి రాజధాని విషయమే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయే నాటికి గల్లాపెట్టెలో చిల్లిగవ్వలేదు. డబ్బులు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదో ఒక ఊరిని రాజధానిగా ప్రకటించేసి పరిపాలన ప్రారంభిస్తే సరిపోతుంది కదా అని ఆయన అలా ఆలోచించలేదు. ఆంధ్రులకి హైదరాబాద్ ఇంక లేదు అన్న విషయం ఆయనకు చాలా హర్టింగుగా అనిపించింది. రాజధాని అంటే కేవలం పరిపాలన చేయడానికి కావలసిన సచివాలయం కాదు అని ఆయన అభిప్రాయం. అది ఆ రాష్ట్రానికి గర్వకారణంగా ఉండాలి. ఉద్యోగాలకి, ఉపాధి అవకాశాలకి నిలయం కావాలి. ఆహ్లాదకరంగా ఉండాలి. ఆధునిక ఆసుపత్రులు, అద్భుతమైన విద్యాసంస్థలు, పర్యాటక ప్రదేశాలతో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీలాగా ఉండాలి.
కాలుష్యం ఉండకూడదు, కరెంటు పోకూడదు. 100 ఏళ్ల తర్వాత కూడా ఆ రాజధాని నివాసయోగ్యంగా ఉండాలి. అప్పటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని కట్టాలి. ఇది బాబుగారి మనసులోని ఆలోచన. అయ్యకు లేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి కోడికూర కావాలన్నాడంట. 1వ తారీఖు జీతాలివ్వడానికి డబ్బులు లేవు గాని రాజధాని కడతాడంట. వెనక్కి తిరిగి గుర్తు తెచ్చుకుంటుంటే ఇలాంటి మాటలు బోలెడు వినిపించేవి అప్పట్లో. అయినా బాబుగారు ఆలోచించటం మానలేదు. మనకంత స్తోమత లేదు అని ఆగిపోలేదు. ఒక మంచి రాజధాని కావాలి, కట్టాలి, కావాలి, కట్టాలి అని పదే పదే అదే ఆలోచిస్తూ వెళ్ళారు. ఆ ఆలోచనలోంచి అమరావతి అయితే బాగుంటుంది అనిపించింది. అమరావతి అయితే అన్ని జిల్లాలకు మధ్యలో ఉంటుంది. హైదరాబాదు నుండి రాకపోకలకు అనువుగా ఉంటుంది. పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు కూడా కలిసిపోయి ఎంతో తొందరగా అభివృద్ధి చెందుతుంది. చరిత్రలో దానికో స్థానం ఉంది. పైగా కృష్ణానది పక్కనే పారుతుంది. ఇక్కడ రాజధాని వస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. హలో గురు, లొకేషన్ ఫైనలైజ్ చేస్తే సరిపోదమ్మా. ల్యాండ్ ఎక్కడుంది? ల్యాండ్ కొనడానికి డబ్బులెక్కడున్నాయి? ఆయన చెప్తున్న రాజధాని కట్టాలంటే ఓ 20,000 ఎకరాలు కావాలి. ఎకరం ₹1,00,00,000 20,000 కోట్లు. దాన్ని డెవలప్ చేయడానికి ఇంకో 1,00,000 కోట్లు. జరిగే పని ఏమన్నా ఉంటే చెప్పు స్వామి. నిజంగానే డబ్బులు లేవు, ఆలోచన తప్ప. రాజధాని కావాలన్న బలమైన కోరిక తప్ప. ఆ ఆలోచనల్లో నుంచి రైతులే ముందుకొచ్చి భూములిచ్చే ఒక కొత్త ఆలోచనకి రూపం వచ్చింది. ₹1 డబ్బులు తీసుకోకుండానే రైతులందరూ 30,000 ఎకరాల భూమి రాజధాని కోసం ఇచ్చారు. ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అంటే ఇది. ఆ భూమిని అత్యాధునిక పద్ధతిలో ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అన్ని రకాల పేపర్ పనులు, లీగల్ పనులు, క్లియరెన్స్లు పూర్తి చేశారు. ఈ లోపే అసెంబ్లీ భవనం, సచివాలయం, న్యాయస్థానం కట్టేసి అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించారు. రైతులకివ్వాల్సిన భూములు వాళ్లకు అప్పగించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన రహదారులు నిర్మించారు. రాజధాని మొత్తంలో సగభాగం కేవలం పచ్చదనం, పార్కులతో నిండి ఉండేలా డిజైన్ చేయించారు. అధికారుల నివాస సముదాయాలకు ప్లాస్టరింగ్ కూడా పూర్తి చేశారు. ఇన్ని పనులు పూర్తి చేయడానికి ఇంకొకరికి అయితే కనీసం 10 ఏళ్లు పట్టేది. అలాంటిది బాబుగారు 3 ఏళ్లలో ఇన్ని పనులు పూర్తి చేశారు. 2019 ఎన్నికల్లో బాబుగారు గెలిచి ఉంటే అమరావతి కథ వేరేగా ఉండేది. పోనీ ఎన్నికలు ఇంకో 6 నెలలు ఆలస్యంగా వచ్చి ఉన్నా అమరావతి స్వరూపం మరో రకంగా ఉండి ఉండేది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది అమరావతి గురించి కాదు, బాబుగారి ఆలోచనల గురించి. ఇఫ్ యువర్ డిజైర్ ఈజ్ స్ట్రాంగ్లీ రూటెడ్ అండ్ జెన్యూన్, ద యూనివర్స్ విల్ అలైన్ ఇట్సెల్ఫ్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్ అని నమ్మే ఆయన నమ్మకం గురించి. అదే ఆయన పర్సనాలిటీలో ఉన్న సీక్రెట్. అమరావతి పూర్తి కాలేదు కాబట్టి బాబుగారు నమ్మే సీక్రెట్ ఫార్ములా పనిచేయలేదేమో అని అనుకోకండి. కాలానికి కొంచెం టైం ఇచ్చి చూద్దాం.